ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంతకీ ఆ శకుంతల గురించి చెప్పుదే. నీకే అభ్యంతరం లేకపోతేనే. శకుంతల అని అంత ప్రేమగా పిలుస్తున్నావంటే ఆ శకుంతల నీ మనసుని మెస్మరైజ్ చేసినట్టుంది. చెప్తావా? చెప్పగలవా? శకుంతల తను కాలేజీలో పరిచయం. థర్డ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు నేను తనని చూశాను. ఎందుకో తెలీదు, ఏంటో అంతకన్నా అస్సలు తెలీదు. మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు, కానీ చూడగానే మనసుకు నచ్చినట్టయింది. ఎప్పటినుంచో బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది. మాట్లాడాలి, తనతో స్నేహం చెయ్యాలి అన్న ఆరాటం నాలో మొదలైంది. నాకు తెలియకుండా నాలో ఏదో భయం నన్ను వెనక్కి లాగుతూ ఉంది. కానీ తన చూపు, తన వర్చస్సు నన్ను ముందుకు లాగుతూ ఉంది. ఈ సందిగ్ధంలో నేనున్నాను. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనెవరిని ఊహించుకోవాలి? ఎనీ యాక్ట్రెస్? నాకు పెద్ద ఐడియా లేదు. నేనసలు సినిమాలే చూడను. ఎవరితో అంటే నేనెలా పోల్చి చెప్పను. ఆల్మోస్ట్ నీలాగే ఉంటుంది. నిన్నే ఊహించుకో. నువ్వేగా ఇప్పుడు నా శకుంతలవి. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. అలాగే ఫీల్ అవుతాను. యు గో అహెడ్. చెప్పు, మనసు విప్పి నీ కథ మొత్తం చెప్పు. నీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకో దేవ్. ఎక్కడో ల్యాండ్ ఫోన్సే గాని సెల్ ఫోన్స్, సోషల్ మీడియా, మరే ఇతర మాధ్యమాలు లేని కాలం. మనసులో ఏదైనా మాటుంటే డైరెక్ట్గా ఆ మనిషికి చెప్పడమో లేదా లెటర్ రాయడమో తప్ప మరో మార్గం లేని కాలం. ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలన్నా, అభిమానాన్ని చాటుకోవాలన్నా, ఇంప్రెస్ చేయాలన్నా డైరెక్ట్గా ఒకరినొకరు చూసుకోవడం, వాళ్ళకప్పుడు తెలిసిన విధానంలో భావం ప్రకటించడం తప్ప ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు. ఇంత ఫాస్ట్, హడావుడి, స్పీడ్ ఏవీ లేవు. ప్రశాంతంగా గడిపేసిన కాలం. మనసు విప్పి మాట్లాడుకున్న రోజులు. బిజీ బిజీ అంటూ మనుషుల్ని దూరం చేసుకుంటూ పరిగెత్తే రోజులు కావవి. ఓ అద్భుత వాతావరణం. పేరు ప్రఖ్యాతులున్న మెడికల్ కాలేజ్. స్టూడెంట్గా ఆ కాలేజ్లోకి ఎంటర్ అయిన థర్డ్ ఇయర్లో మొదటి రోజు. ఫ్రెషర్స్ వచ్చే రోజు. అంతకుముందు 2 ఇయర్స్ కూడా ఫ్రెషర్స్ వచ్చే రోజు. నాకెప్పుడూ అలా అనిపించలేదు. కానీ ఆ రోజు మాత్రం ఏదో తెలియని ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. నేనలా పార్కులో ల్యాండ్ మీద నడుస్తూ వెళ్తున్నాను. వెనక ఎవరితో సన్నని గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంది. ఏంట్రా, రోజు నడుస్తావు ఆగుతావు, మళ్ళీ నడుస్తావు ఆగుతావు. ఈ మధ్య నీ మీద నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటున్నా. నీ అలంకరణలో మార్పు వచ్చింది. మెయింటెనెన్స్ మీద శ్రద్ధ పెడుతున్నావు. ఏంటి విషయం? ఐ డోంట్ నో. నాకు అర్థం కావడం లేదురా. సంథింగ్ స్ట్రేంజ్.
ఎవరో నన్ను చూస్తున్నట్టు, ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు, నా మీద ధ్యాస పెడుతున్నట్టు, వాళ్ళ శ్వాస నాకు తగులుతున్న ఫీలింగ్ కలుగుతుందిరా. నీకు ఫీలింగ్స్? యా. నిన్నెవరో చూస్తున్నట్టు, నిన్నెవరో ఫాలో అవుతున్నట్టు. ఎస్. పుస్తకాల్లో అక్షరాలు తప్ప ఎవరి ఫేస్ వంక చూడని వాడివి నీకు ఫీలింగ్స్ కలగటమేంట్రా? నిన్నందరూ చాటుగా ప్రవరాఖ్యుడు అని నిక్ నేమ్తో పిలుచుకుంటారు. అలాంటిది నిన్నెవరు చూస్తారు, నిన్నెవరు ఫాలో అవుతారు? ఒకవేళ వాళ్ళ మనసులో ఏదైనా ఉద్దేశం కలిగి ఫాలో అయ్యి చూద్దామంటే నువ్వెప్పుడు ఫేడ్ అయిన ఫేస్ పెట్టుకుని లుక్స్లో ఒక కూల్నెస్ లేకుండా ఇరిటేటింగ్గా చూస్తావు కదరా. నీకు 15 ఏళ్ల నుంచి చెప్తున్నా, అమ్మాయిల్ని అందంగా చూడాలరా, నవ్వుతూ మాట్లాడాలరా, ప్లీజ్ చేయాలరా అని. నీతో ఫ్రెండ్షిప్ ప్లెజెంట్గా ఉంటుంది, సేఫ్ అని వాళ్ళు ఫీల్ అవ్వాలరా అని. కానీ బ్యాచ్లకి బ్యాచ్లు ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు పోతున్నారు, కానీ ఒక్క ఫిగర్ అయినా నిన్ను వీడు పర్టికులర్గా ఉన్నాడని చూసిందారా? నువ్వెవరికైనా ప్రపోజ్ చేసావా? నీ మీద ఎవరైనా ఖర్చీఫ్ వేశారా? లేదు. అందరూ నిన్ను ముచ్చుమొహం, పుచ్చుమొహం, చచ్చుమొహం అనుకుంటున్నారా? అవి నీ చెవిన పడలేదా? రే, నువ్వొక ముడిసరుకువని ఈ కాలేజీలో ఒక టాక్. అలాంటి నీ వెనకాల అమ్మాయా ఫాలో అవటమా? అసలు నువ్వు మా గుణవేనారా? లేనిపోని పిచ్చి ఆలోచనలు మానేసి నీ పుస్తకం ముందు చూసావు, అందులో మునిగి తేలరా. నేనేదో అనుకుంటున్నానేమో అని ఎదవ డ్రామా లేకు. నీకిష్టమైన ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టు శిష్య. అంతేలేరా, అంతే. ఫ్రెండ్ అని అసలు నీకేమీ మనసులో లేదురా. ఉలికి పడక వాడి మనసు ఎందుకు తుల్లి పడుతుందో అని ఆలోచించవు. నన్ను ప్రేమించే అమ్మాయి ఉందా అని నీకు జెలస్, ఫాలో అవుతుందని అంత ఆశ్చర్యపోతావెందుకురా? నీ మాటలు ఆశ్చర్యాన్ని కాక ఆనందాన్ని ఎలా కలిగిస్తాయిరా? నువ్వేమన్నా నాకు కొత్త? స్కూల్ నుంచి కలిసి చదువుకున్నావు. నాకెన్ని లవ్ ఫెయిల్యూర్స్ అయ్యాయి, నీకెన్నయ్యాయి? లెక్కే చూద్దాం. నీకు ఫెయిల్యూర్స్ అయ్యాయనే కదరా ఈ కుళ్ళంతా. నువ్వు నిరంతరం ఆ ధ్యాసలోనే ఉంటావు, అవే ట్రయల్స్లో మునిగి తేలుతూ ఉంటావు. నీకు ఫెయిల్యూర్స్ లెక్క కాదు, బ్రేకప్లు లెక్క కాదు. కానీ నాకలా కాదే. నేను లవ్ అంటే లైఫ్ అనుకుంటారా, ఒక బ్యూటిఫుల్ థాట్ అనుకుంటారా? నేను మనసుతో చూస్తాను, మనసులో ఆనందపడతాను. నన్ను ప్రేమించిన వాళ్ళకి నా మనసు పంచిస్తాను. ఇక్కడ పర్మనెంట్ ప్లేస్ ఇస్తాను. నీలాగా షిఫ్టింగులు, ట్రాన్స్ఫర్లు ఈ మనసుకు ఉండవురా. నీలా నాకు ఫెయిల్యూర్స్ ఉండటానికి అసలు నాకింతవరకు లవ్ అంటే ఉంటే కదరా. ఇప్పుడు నువ్వే అన్నావు కదా, నాకు లవ్ అంటే ఉంటే కదా ఫెయిల్యూర్స్ ఉండటానికి అని. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆడపిల్లలు ప్రేమించదగ్గ మెటీరియల్ కాదని అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. నేను లవర్ బాయ్ని కాబట్టే బెస్ట్ ఫ్రెండ్గా నీకో సలహా ఇస్తాను. మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటావా? సీనియర్ సార్, మా బ్యాచ్లో అనాటమీ క్లాస్కొచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్న వారు ఉన్నారు. మీరు జూనియర్స్ని చాలా బాగా మోటివేట్ చేసి మాట్లాడతారని విన్నాను. ఒక 5 నిమిషాలు మోటివేషన్ స్పీచ్ ఇస్తారా ప్లీజ్ సార్? షూర్, వైనా. ఎక్కడ నన్ను స్పీచ్ ఇమ్మంటారు? ఎక్కడో ఏంటి, రండి సార్, మా క్లాసులోని రండి సీనియర్. రే, క్లాస్ రూమ్లో ఏంటి? ఏ ప్రొఫెసరో చూస్తే ర్యాంక్ కట్ చేస్తాడ్రా. హాయిగా అందరూ ఏ చెట్టు కిందనో ఏ క్యాంటీన్లోనో అసెంబ్లీ అవ్వండబ్బా. అట్మాస్ఫియర్ బాగుంటుంది. వీడికి ఉత్సాహం వచ్చి స్పీచ్ ఎరగా తీసేస్తాడు. అలాగే సార్, రండి. హాయ్ జూనియర్స్, హౌ ఆర్ యు? నాతో ఇప్పుడే మీలో కొంతమందికి ఎనాటమీ అంటే భయమని చెప్పారు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు మీరు భయపడుతున్నారు? డెడ్ బాడీ కదా సార్. డెడ్ బాడీ చూస్తే జనరల్ గా ఎవరైనా భయపడతారు కదా సార్.
మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఫస్ట్ టైం ఎనాటమీ ప్రాక్టికల్స్ అంటే ఓ పానిక్ సిచ్యువేషన్ ఫీల్ అవుతారు. ఐ జస్ట్ కేమ్ హియర్ టు షేర్ ద ఫీలింగ్స్ విత్ యూ. మనిషి కదులుతున్నంతసేపు భయం లేదు. మూమెంట్ లేకపోతే భయం. మూమెంట్ లేని బాడీని శవమని అంటారు. అదేంటో అర్థం కాదు. కదలిక లేని బాడీని చూడగానే ఏదో ఫీలింగ్, ఫియర్ సహజమే. కానీ కాస్త లోతుగా ఆలోచించండి. భగవంతుడు ఎంత శ్రద్ధ పెట్టి ఈ మానవ శరీర నిర్మాణం చేశాడు. ఎంత కూర్పు, ఎంత నేర్పు. జీవం అనే సైన్స్ గురించి ఆ దేవుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. లోకం అన్నట్టు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, మధ్యలో ఉన్నదే లైఫ్. ఆ లైఫ్ సేవ్ చేసేది డాక్టర్స్. జీవం లేనప్పుడు తల్లి తన గర్భంలో మోస్తుంది. జీవం లేదని తను భయపడితే నవమాసాలు మొయ్యలేదు కదా. తర్వాత కదలిక రాగానే సంతోషపడుతుంది, నేను మరో జీవికి జన్మనివ్వబోతున్నాను అని. దేవుడు కూడా అలాగే నేనొక జీవికి ప్రాణం పోశాను అని. అమ్మ కడుపులో గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఆ గుండెను నిండు నూరేళ్లు కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్ల మీదే ఉంటుంది. జన్మనిచ్చేది దేవుడు, పునర్జన్మనిచ్చేది వైద్యుడు. సూపర్ రా. మనిషే మనిషి ప్రాణాలు చాలా తేలిగ్గా తీసేస్తాడు. కాని ప్రాణం పోయడం అంటే ఒక్క డాక్టర్ వల్లే సాధ్యం. జన్మనిచ్చిన అమ్మని దైవం అంటారు. జీవం పోసిన ఆ పరమాత్ముణ్ణి దైవం అంటారు. ఆ ప్రాణం నిలబెట్టే వైద్యుణ్ణి నారాయణో హరి అని పిలుస్తారు. పైలోకంలో దేవుడు జీవం పోస్తే ఈ లోకంలో దేవుడి తరపున ప్రాణాలు నిలబెట్టేది వైద్యుడు. సో వీఆర్ నెక్స్ట్ టు గాడ్. మనం దాన్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి, కానీ భయపడితే ఎలా? అంత గొప్ప అవకాశం దేవుడి తర్వాత దక్కింది మనకే అని గర్వంగా ఫీల్ అవ్వాలి. గుండెలో దడ పెంచుకుంటే ఎలా? దేవుడు అందించిన జ్ఞానాన్ని పరిశీలించగలిగే అవకాశం మనకొచ్చినప్పుడు సంతోషపడాలి, గొప్పగా ఫీల్ అవ్వాలి. మనం శ్రద్ధ పెట్టి చేతులు అడ్డు పెడితేనే ఆ జీవన జ్యోతి వెలుగుతుంది. Any more doubts, guys? Yes, sir. ఎవరది? ముందుకు రండి. రండి. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి. తను నా ముందుకొస్తున్న ఆ క్షణం గుండెలో తెలియని దడ. ఆ సౌండ్ నా చెవిలో రీసౌండ్ అయింది. అది వినిపిస్తుంటే శకుంతల అలా నా ముందుకొచ్చి నిలబడుతుంది. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా.
డౌటు? మీ ఇల్లు ఎక్కడ సార్? అదేంట్రా అమ్మాయి అలా అడిగేసింది? తను అడగగానే నువ్వేంటి ఇలా వచ్చేస్తున్నావు? రే, నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? నేనేం చేశారా మధ్యలో? ఆ అమ్మాయి డౌట్ అడిగింది. నా ఫ్రెండ్గా ఆ డౌట్ తీర్చాల్సిన బాధ్యత నీదే కదా. నన్ను ఫాలో అయి వస్తే ఎలా? ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? ఓకే, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. హలో హలో, ఒక్క నిమిషం. అడ్రస్ అడిగావు కదా, మరి తెలుసుకోకుండా వెళ్తున్నావే? అడిగింది నేను, చెప్పాల్సింది వారు కదా. వారి ఫ్రెండ్గా నేను చెప్తున్నాను విను. బీచ్ రోడ్లో, అదే ఆర్కే బీచ్ రోడ్లో 2nd స్ట్రీట్లో 3వ విల్లా. ఓకేనా? ఏంటిది? అడ్రస్ అడిగారు కదా, మా వాడిది, నా ఫ్రెండ్ది, అదే అడ్రస్. ఓహో, అదా. థ్యాంక్స్. అవును, ఎప్పుడొస్తున్నారని చెప్పను? నేను రావడానికి అడగలేదండి. మరి అడ్రస్ ఎందుకు అడిగావు? ఏం లేదు, ఆయన అడ్రస్ తెలిస్తే అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు కదా, అందుకు అడిగా. చాలు కూడా, చాలు. గాడ్, అయ్యో, అమ్మాయి చాలా తెలివైంది. ముందు జాగ్రత్తగా నీ అడ్రస్ తెలిస్తే అటు రాకుండా ఉండొచ్చు కదా అని భలే అడిగింది. అసలు నీ అడ్రస్ నేను ముందు తెలుసుకొనుంటే, అసలు నేను అటువైపు రాకుండా ఉండుంటే నీకు నాకు మధ్య కూడా గొడవలు వచ్చేవే కావు. హలో మేడం గారు, మీరు జనని కాదు, గుర్తు చేసుకోండి. యు ఆర్ శకుంతల, ఐ ఆమ్ దేవానంద్. కరెక్టే కదా. ఇప్పుడు నేను శకుంతలను కదా. సారీ, సడన్ గా నేను ఆ శకుంతల పాత్రలోకి వెళ్ళిపోయాను. భలే ఆనందం వేసింది. అవతలి వాళ్ళ ఇబ్బందుల్ని ఎంజాయ్ చేయడం అంత మంచిది కాదు. ఒక్కోసారి ఆటోమేటిక్ గా కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. నువ్వే శకుంతలవి కాబట్టి నీతో నీ గురించి చెప్తున్నా. జననితో అయితే నేను అసలు చెప్పేవాణ్ణే కాను. చెప్పాలని కూడా నాకు అనిపించదు. అంటే ఇప్పుడు నేను జనని కాబట్టి చెప్పలేదు ఇన్ని రోజులు, అంతేనా? అవును, చెప్పేవాణ్ణి కాదు. అయితే ఏంటి? అప్పుడు శకుంతల అయితే ఈ విషయం చెప్పేవాడివా? అంటే చెప్పకుండా ఎందుకు దాచావు? ఎక్కడున్నావే తల్లి? 2 కోట్లు. మా అన్న నా ప్రాణం తీసేలా ఉన్నాడు. దొరుకు తల్లి, దొరుకు. నువ్వు దొరికితేనే నా ప్రాణం నిలబడుతుంది. లేకపోతే అన్న నా ప్రాణం తీయటమో, నేనే ఆత్మహత్య చేసుకోవడమో తప్పదు.
అంతలా ప్రేమించిన వాడివి ఇంకా స్నేహం అంటావేంటి? నేనిప్పుడు మాట్లాడుతుంది ఆ శకుంతల గురించి కాదు, మరి నా కళ్ళ ముందున్న ఈ శకుంతల గురించి.